యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. చాలాసార్లు మన జీవితంలో మనం ఆశపడేది ఏంటంటే ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలి. కానీ అదేంటో మనం అనుకున్నది మన జీవితంలో జరగదు. కానీ ఆయన కొరకు బ్రతకాలని ఆశ కన్నా మన క్రియల్లో ఆయన కొరకు వ్యతిరేకంగా నడవడమే మనకి ఎక్కువ కనపడుతుంది. కారణం ఏంటి? నేనేమనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను, నేనేమనుకోవట్లేదు అది చేస్తున్నాను అని పౌలు అంటాడు. అదే మన జీవితంలో కూడా కనబడుతుంది. దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఉంటుంది, కానీ ఆశ జీవితంలో నెరవేరదు. కారణం ఏంటి? మనలో ఆశ ఉంది కానీ ఆసక్తి లేదు. ఆశకు ఆసక్తికి చాలా తేడా ఉంది. దేర్ ఇస్ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది, ఆశకి ఆసక్తికి. ఆశ పడడం అంటే దాన్ని చూసి దాన్ని కోరుకోవడం. ఆసక్తి అంటే ఆశపడిన దాని కొరకు ప్రయత్నం చేయడం. మన జీవితంలో చాలాసార్లు ఆశపడతాం కానీ ఆసక్తి ఉండదండి. ఆసక్తి లేకపోవడం చేత మనలో ఎంత ఆశ ఉన్నా జీవితంలో అనుకున్న దాన్ని చేరుకోలేం. ఒక ఎగ్జామ్ రాసే వ్యక్తినే తీసుకోండి, ప్రతి ఒక్కరికి పాస్ అవ్వాలని ఉంటుంది కానీ పాస్ అవ్వలేరు. కారణం ఏంటి అంటే పాస్ అవ్వాలని ఆశ ఉంది కానీ దాని కొరకు కష్టపడి రాత్రులు చదివి ప్రయాసపడే ఆసక్తి ఉందా? లేదు. లేనప్పుడు మరి మార్కులు ఎలా ఆశిస్తాం? ఆశ ఉంది కానీ ఆసక్తి లేనప్పుడు జీవితంలో ముందుకు పోలేమండి. అలానే భక్తి జీవితంలో కూడా మనం ఆశ పడితే మాత్రం సరిపోదు సుమా. ఆశతో పాటు ఆసక్తి ఉండాలి, ఆశకి క్రియలు ఉండాలి. ఆశపడుతున్న దాని కొరకు ప్రయాసపడాలి. అతను ఏమైతే ఆశపడ్డాడో దాన్ని తన క్రియలతో సంపాదించుకున్నాడు. అంటే ఆసక్తితో తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. అతను ఎవరో తెలుసా? యేసు ప్రభు ఒకసారి గెరాసీనా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక దురాత్మ పట్టిన వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాడు. ఈ సందర్భం మనందరికి బాగా తెలుసు. అతని దెయ్యముల నుంచి యేసు ప్రభు వారు విడిపించిన తర్వాత అక్కడ ఉన్నవారు యేసు ప్రభు వారిని వెళ్ళిపోమంటారు. యేసు ప్రభు వారు వెళ్ళిపోతారు. ఒకసారి ఆలోచించండి, యేసు ప్రభు వారికి వారు వెళ్ళిపోమంటారని తెలియకుండా ఉండుంటుందా? ఆయనకు ఖచ్చితంగా తెలుసు కదా. ఆయనకి తెలిసి ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళుంటాడు చెప్పండి? కేవలం ఆ ఒక్క వ్యక్తి కోసం యేసు ప్రభు వారు వెళ్ళాడా అంటే అవును, ఆ ఒక్క వ్యక్తి కోసమే ఆయన వెళ్ళాడు. ఆ ఒక్క వ్యక్తి కోసం వెళ్ళాల్సినంత అవసరత ఏంటి? ఆ వ్యక్తిలో ఉన్న గొప్పతనం ఏంటి? యేసు ప్రభు అతని కోసం ఎందుకు వెళ్ళాడు అని అంటే ఒక్కటే కారణం, ఆ వ్యక్తిలో ఉన్న ఆశ. ఆ వ్యక్తిలో దురాత్మలు ఉండుండొచ్చు కానీ ఆ వ్యక్తికి విడుదల పొందాలనే ఆశ కూడా ఉంది. ఎప్పుడు నన్ను ఎవరు దీని నుంచి విడిపిస్తారు, నేను ఎప్పుడు దీని నుంచి విడుదల పొందుతాను అనే ఆశ అతని హృదయంలో ఉంది. యేసు ప్రభు అది గమనించి ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. ఈ విషయం బైబిల్ గ్రంథంలో ఉందా అంటే ప్రతిదీ పరిశుద్ధాత్ముడు రాయడండి. ఎందుకనంటే కొన్ని విషయాలు దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించుకోవాలి. ఎందుకనంటే ఆయన ప్రతిదీ రాస్తూ పోతే ఈ గ్రంథం చాలా పెద్దదైపోతుంది. యోహాన్ అంటాడు, యేసు ప్రభు వారి అద్భుతాలు రాస్తేనే భూలోకం అంతా కూడా సరిపోదని. అలాంటిది పరిశుద్ధాత్మ ప్రతి సందర్భాన్ని మెన్షన్ చేసుకుంటూ పోతే ఈ బైబిల్ గ్రంథం సరిపోదండి. యేసు ప్రభు వారు ఎందుకనే అతని కోసమే వెళ్ళాడు అని అంటే అతనిలో ఉన్న ఆసక్తి ఏంటో తెలుసా? ఆ దురాత్మ చేత పట్టబడ్డాడు, బంధకాల్లో ఉన్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు, సమాధిలో తిరుగుతున్నాడు. అతనికి నెమ్మది లేదు. ఈ జీవితం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? నేను దీని నుంచి విడుదల పొందితే బాగుండు, దీని నుంచి నాకు విడుదల కావాలి అనే ఆశ అతని హృదయంలో ఉంది. ఎలాగంటే ఒక వ్యక్తిలో దురాత్మ నివాసం చేస్తున్నప్పుడండి ఆ వ్యక్తి జీవితం ఆ వ్యక్తికే వ్యకసంగా మారిపోతుంది. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్తుంది, భక్తి విడిచిన వాని మార్గముల వానికే అసహ్యములంట. అలానే ఈ దురాత్మతో నింపబడ్డ ఇతని జీవితం అతనికి చీకటిగా మారిపోయింది. దాని నుంచి విడుదల పొందాలనే ఆశ అతనికి కలిగింది. దాని నుంచి విడుదల పొందడానికి అతను చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒకసారి ఆలోచించండి, అతనిలో ఉన్న దురాత్మలకి తెలీదా? యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఆ దురాత్మలు ఆ వ్యక్తి దేహంలో ఉండడం అసాధ్యమని తెలిసి ఎందుకని యేసయ్య దగ్గరికి వచ్చాడు చెప్పండి? కారణం అతనిలో ఉన్న ఆశ. అతను పరిగెట్టుకుంటూ వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గరికి. అప్పుడు దురాత్మలు అంటున్నాయి, యేసు, కాలము సమీపింపక ముందే మమ్మల్ని నశింపజేయవచ్చితివా అని. ఎందుకంటే దురాత్మలకి తెలుసు యేసు ప్రభు వారు అతని కోసం మాత్రమే వచ్చాడని. ప్రైజ్ ది లార్డ్. దురాత్మలు అతనిలో ఉండడం అసాధ్యం యేసు ప్రభు వారి దగ్గరికి అతను వెళ్తే. అలాంటప్పుడు అతన్ని అక్కడికి వెళ్లకుండా ఆపచ్చు కదా, అతను వేరే దగ్గరికి పారిపోయి దాక్కుని ఉండొచ్చు కదా యేసు ప్రభు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు. కానీ అతను ఎందుకని పరిగెత్తుకుని వచ్చాడో తెలుసా? అతనిలో ఉన్న ఆశ యేసు ప్రభు వారిని కూడా ఆకర్షించింది,
ఇతను కూడా యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళాడు. అంతే కదండి, జక్కయ్య కూడా ఆశపడ్డాడు. యేసు ప్రభువారి ముఖ దర్శనం దొరికింది కదా, యేసు ప్రభువారు అతని ఇంట్లో ప్రవేశించాడు, అతనికి రక్షణ దొరికింది. అలానే ఆసక్తి ఉన్నప్పుడు జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా సరే ప్రభు మారుస్తాడండి. ఎందుకంటే మన దగ్గర కేవలం ఆశ కాదు ఉంది, ఆసక్తి కూడా. అలానే ఇతని జీవితంలో ఉన్న ఆశ ఇతనిని యేసయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అలానే ఇతనిలో ఉన్న ఆసక్తి యేసయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళింది. యేసు ప్రభువారు అతని స్థితి నుంచి అతన్ని విడిపించి అతనికి సంపూర్ణ విడుదలనిచ్చి తన జీవితంలో నెమ్మదిని కలుగజేశాడు. ఎప్పుడో తెలుసా? అతను పడ్డ ఆశకు క్రియలు తోడైనప్పుడు. మన ఆశలో ఎప్పుడైతే క్రియలు ఉంటాయో ప్రభు ఖచ్చితంగా జయాన్ని ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదండి. దేవుడు మన జీవితంలో కార్యం ఎందుకు జరిగించాడంటే మనం అనుకుంటాం చాలాసార్లు, దేవుడు కార్యం జరిగించడం అంటే ప్రార్థన చేసాము దేవుడు వెంటనే నెరవేర్చేస్తాడు అని. లేదు, మనం ప్రార్థించినప్పుడు దాని కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం అన్నది కూడా ప్రభు చూస్తాడు. ఎందుకంటే వట్టి ప్రార్థనే కాదండి, విశ్వాసం కూడా ఉండాలి. ఆ విశ్వాసంలో క్రియలు కూడా ఉండాలి. క్రియలు అనేది ముఖ్యము. మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు తగిన విశ్వాసంతో కూడిన క్రియలు లేకపోతే ప్రభు ఏ విధంగా కార్యం చేయగలడు చెప్పండి? కేవలం ప్రభు దగ్గరికి వెళ్ళి దేవా కార్యం చేయని మౌనంగా ఉంటే మరి నీవేం చేస్తావు? మోషే ప్రార్థించాడు, దేవా ఈ సముద్రాన్ని ఎలా దాటాలి, వెనక త్వర వస్తున్నాడు, మేమేం చెయ్యాలి అని అన్నప్పుడు మోషే ఎందుకు మొరపెడుతున్నావు, సాగిపోండి అన్నాడు ప్రభు. కేవలం ప్రార్థన మాత్రమే కాదు, అక్కడ పని కూడా చేయాలి. ఏంటో తెలుసా ఆ పని? వారు విశ్వాసంతో అడుగు ముందుకేయాలి, మోషే కర్ర ముందుకు చాపాలి. విశ్వాసంతో కూడిన క్రియ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. ప్రభు అంటాడు, మొర్ర పెట్టడం కాదు నాయన, ముందుకు సాగిపోండి. అంటే విశ్వాసంతో అడుగు ముందుకు వేయండి, ఆయన కార్యం జరిగిస్తాడు. అదే క్రియ, అదే విశ్వాసం, అదే ఆశ ఇతనిలో మనకు కనబడుతుంది. ఇతనిలో ఉన్న ఆశ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి ఇతనికి విడుదల కలిగింది. మొదట ఇతను వస్త్రహీనుడిగా ఉన్నాడు, అంటే నీతి అను వస్త్రం, సంతోషం అను వస్త్రం మనం ఆత్మీయంగా పోల్చుకుంటే కోల్పోయాడు. కానీ యేసు ప్రభువారు అతను విడిపించిన తర్వాత బట్టలు కట్టుకుని యేసు ప్రభువారు పాదాల దగ్గర ఉన్నాడు. సమాధుల్లో తిరిగేవాడు యేసు ప్రభువారు పాదాల దగ్గర ఉన్నాడండి. బంధకాల నుంచి విడుదల పొందాడండి. ఆ సాతాను నుంచి సంపూర్ణ విడుదల పొంది ప్రభు కొరకు సాక్షిగా బ్రతికినట్టు లేఖనం చెప్తుంది. ఈ దినమందు జీవితంలో ఎందుకని విడుదల లేదు, ఎందుకని జీవితంలో ముందుకు పోలేకపోతున్నాం, ఎందుకని పరిస్థితుల్లో జయం రావట్లేదు, పరిస్థితులే మనల్ని జయిస్తున్నాయి. పరిస్థితులకి భయపడి ప్రతిరోజు బాధపడుతూ, పరిస్థితులకు భయపడి ముందుకు వెళ్ళలేక వెనక్కి లాగబడుతూ జీవితంలో సంతోషం లేక ఎంతమంది లేరండి? ఇదేమంది ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ప్రభు కార్యం చేయడానికి సిద్ధ మనసుకుడే కానీ అందుకు మనలో ఆ ఆసక్తి ఉందా? విశ్వాసానికి క్రియలు తోడైతేనే కార్యం జరుగుతుంది. ఆసక్తికి క్రియలు జోడైతేనే కార్యం జరుగుతుంది. కేవలం ఆశ కాదు, ఆశకు క్రియలు ఉండాలండి. ఇదేని ముందు ప్రభు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇన్నాళ్ళు ఆశపడ్డావు కదా, ఇన్నాళ్ళు ప్రార్థించావు కదా, ఒక్కసారి విశ్వాసంతో అడుగు ముందుకే. ప్రభు కార్యం ఎందుకు జరిగించడో చూడండి. ఆయన కార్యం చేయుటకు సమర్థుడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. జీవితంలో ఏ పరిస్థితి అయినా కావచ్చండి. జీవితంలో నెమ్మది లేకపోవచ్చు, సమాధానం లేకపోవచ్చు, కుటుంబంలో ఐక్యత లేకపోవచ్చు, మీ జీవితంలో మీరు అనుకున్నవి సాధించలేకపోవచ్చు, మనం ఏమైతే ఆశపడుతున్నా అవి మన జీవితంలో జరగకపోవచ్చు, అందరు అవమానకరంగా చూడొచ్చు. కానీ ప్రభు సెలవిస్తున్నాడు ఏంటో తెలుసా? నీ జీవితం ఎలా ఉన్నా ఆయన ఇప్పుడు కార్యం జరిగిస్తాడు. నీ విశ్వాసానికి క్రియలు తోడైతే, ఆయన నువ్వు నమ్మగలిగితే, ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడుతున్నది ఆయన. మన ఆవగించేంత విశ్వాసము కొండని నీళ్ళలో పడేసేంత గొప్పదని కాదు ఆ మాటకు అర్థం. నీలో నా మీద ఆవగించేంత విశ్వాసం ఉంటే ఆ ఆవగింజంత విశ్వాసాన్ని బట్టి కొండనైనా నీళ్ళలో పడవేస్తాను, నీకు ఉన్న ఆ ఆవగింజంత విశ్వాసాన్ని బట్టి. ఆమేన్. ప్రభు మన జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తాడండి. ఎప్పుడంటే ఈ దినం ప్రభు మన జీవితంలో గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తారు. మన జీవితం జయంతో నిండి ఉండాలని ప్రభు కోరుతున్నారు కూడా. తన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రభు కోరుతాడండి. ఆయన బాధ్యత కలిగిన తండ్రి, మన పట్ల ఎంతో ఉన్నతమైన ఆశ కలిగిన వాడు ఆయన, ఎంతో ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన వాడు ఆయన. ఆయన మనిషి కాదండి, మనల్ని ప్రేమించే మంచి తండ్రి, సర్వశక్తిమంతుడు. మన పట్ల కార్యం జరిగిస్తాడు మనం ఆయన నమ్మగలిగితే. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.